అందరికీ నమస్కారం. రాశి విచారణ ఛానల్‌కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు, అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీకు కొత్త స్త్రీతో పరిచయాలు జరుగుతాయి మరియు ఆ స్త్రీతోటి మీకు ఆస్తి మరియు ధన విషయంలో కొన్ని మాటలు కూడా జరుగుతాయి. ఆ మాటలు గొడవలుగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. మీరు ఏ విషయం కూడా ఆచితూచి మాట్లాడాల్సి ఉంటుంది. మీరు అదుపు తప్పి మాట్లాడినట్లయితే మీకు గొడవలు జరుగుతాయి. కాబట్టి జాగ్రత్త. ఈరోజు మీరు చూసినట్లయితే మీ యొక్క మాటలను మృదువుగా మీరు బయట పెట్టడం ద్వారా మీకు మంచి జరుగుతుంది. ఆరోగ్య విషయాల్లో శరీరంలో నొప్పి ఉంటుంది. మనసుతోటి మీరు విషయాలను నిర్వహించాల్సి ఉంటుంది. ఈరోజు మీరు ఒక ఎరుపు వస్త్రంలో మీరు పసుపు కొమ్మును ఉంచి ఆ వస్త్రాన్ని మీరు చక్కగా మూట కట్టి మీరు ఇంటి గుమ్మం ముందు వేలాడదీయాల్సి ఉంటుంది. మరియు మహావిష్ణువును మీరు పూజించాల్సి ఉంటుంది. విష్ణు సహస్రనామాన్ని 11 సార్లు మీరు ఈరోజు పారాయణం చేయాల్సి ఉంటుంది. ఇలా చేయటం వల్ల మీకు కుటుంబ జీవితంలో శ్రేయస్సు పొందడం జరుగుతుంది. ఈరోజు చూసినట్లయితే మీరు కొంత కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య ఉన్నటువంటి విభేదాలు కూడా పరిష్కారం అవుతాయి. మీరు స్పెషల్ ప్లాన్ చేసుకుంటారు. ఆరోగ్య సమస్యలు కూడా తొలగించబడతాయి. ఉపశమనం లభించవచ్చు. చేపట్టిన పనులు సక్రమంగా నిర్వర్తించలే దానికి మీరు ప్రయత్నాలు చేస్తారు. ఆ సమావేశానికి ఏర్పాట్లు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. మీ పని ప్రశంసనీయబడుతుంది. మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. ఏదైనా నిర్ణయాన్ని తీవ్రంగా చూసుకోవాలి. ఇతరులకు అవకాశం కలిగించకండి. పనుల మీద పూర్తి శ్రద్ధ పెట్టండి. ఈరోజు చక్కని రూపకల్పనలు చేయడం జరుగుతుంది. గృహ వాహన సౌకర్యాల మీద దృష్టి పెడతారు. కొత్త గృహ ప్రవేశాలు చేయడం జరుగుతుంది. ఇంటి నిర్మాణ సౌకర్యాలు పెరుగుతాయి. ఇంటి నిర్మాణం చేయాలి, కొత్త ఇల్లు కట్టుకోవాలి అనుకునేటటువంటి ఆలోచనలు ఉన్నవారికి మంచి జరుగుతుంది. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. ముఖ్యమైన గ్రహాలను అనుకూలంగా ఉండడంతో పాటు ఈరోజు చూసినట్లయితే శుక్రుడు సప్తమంలో ఉన్నందువల్ల ఈరోజు చాలా బాగా అనుకూలంగా గడిచిపోతుంది. ఆస్తి వివాదాలు ఆచితూచి వ్యవహరించడం మంచిది. దూర ప్రయాణాలు ఆస్తి వివాదాలు ఉంటాయి. సోదరులతో వివాదాలు తీరుతాయి. ఈరోజు మీరు చూసినట్లయితే పెట్టుబడి పెట్టకూడదు దేంట్లో కూడా, లేకపోతే మీకు నష్టం చేపట్టే అవకాశాలు ఉన్నాయి. బయట వ్యక్తులతోటి మాట్లాడకండి, లేకపోతే మీకు సమస్యలు ఎదురవుతాయి. ఈ సమయంలో అంతర్గత మెరుగుదల అనేది చాలా అవసరం అవుతుంది. ఈరోజు మీరు ఒక ప్రదేశంలో కొన్ని మార్పులను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యమైన విషయాలు లోతుగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు చూసినట్లయితే ఆస్తి వ్యాపారంలో ఒప్పందం ఉండవచ్చు. ఆయుర్వేదాన్ని ఉపయోగించడం ద్వారా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. ఏ పరిస్థితుల్లో అయినా సరే సానుకూలంగా సంతోషంగా ఉండాలి. ఆదాయం అప్పుడు పెరుగుతుంది. గోప్యత మీరు చెదిరిపోకుండా చూసుకోవాల్సి ఉంటుంది. కొన్ని మనసులోని విషయాలను ఎవరితో కూడా బయట పెట్టకండి. లక్కీ సంఖ్య 54, లక్కీ కలర్ కాషాయం. పరిహారంలో ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకోవడం వలన మరియు లడ్డూలను నైవేద్యంగా సమర్పించడం వలన మరియు అక్కడ ఉన్నటువంటి చిన్నపిల్లలకు మీరు మిఠాయిలను పంచిపెట్టడం వల్ల మీకు దోషాల పరిహారం అంతా శుభప్రదంగా గడిచిపోతుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.